హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో ఒక కర్ణాటక స్పెషల్ స్వీట్ చూపించబోతున్నాను మీతో. సో ఇది వచ్చేసి దీన్నేమో బాదాం పూరి. చాలా టేస్టీ రెసిపీ. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక 15 లేదా 20 బాదాంని రాత్రంతా నానబెట్టుకోవాలి. సో లేకపోతే మీరు ఒక 30 మినిట్స్ వరకు హాట్ వాటర్ వేసి కూడా ఉంచుకోవచ్చు. తర్వాత ఇవి బాగా నానిన తర్వాత వీటిని స్కిన్ తీసేయాలి. పైన స్కిన్ పీల్ చేసేసి నీట్గా స్కిన్ తీసేసి వీటిని మిక్సీ జార్లో వేసుకొని స్మూత్ పేస్ట్లా చేసుకోవాలి. సో ఇలా ఇక నేను ఒక 12 అవర్స్ వరకు నానబెట్టాను వాటర్లో. సో మొత్తం అన్నిటిని ఇలాగే స్కిన్ రిమూవ్ చేసేసేయాలి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని ఒక పావు కప్పు వరకు వాటర్ వేసుకొని స్మూత్ పేస్ట్ చేసుకోవాలి. బాదాం పేస్ట్. సో స్మూత్ పేస్ట్లా చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్ల వరకు ఉప్మా రవ్వ వేసుకోవాలి. అలాగే కొంచెం బేకింగ్ పౌడర్, కొద్దిగా సాల్ట్, కొంచెం ఒక టీ స్పూన్ వరకు చక్కెర వేసుకొని ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2 టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. సో నెయ్యిని వేసుకొని తర్వాత ఇప్పుడు ఇందులో మనం మిక్స్ చేసి పెట్టుకున్న బాదాం పేస్ట్ వేసుకొని దీని అన్నిటిని బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. బాదాం పేస్ట్ మొత్తం ఫ్లోర్కి పట్టేటట్టు. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. సో ఇలా చపాతి పిండిలా కలుపుకోవాలి. అలాగే పైనుంచి ఒక టీ స్పూన్ వరకు మళ్ళీ ఒకసారి నెయ్యి వేసి దీన్ని ఒక 15 మినిట్స్ వరకు కొద్దిగా నాననివ్వాలి. సో తర్వాత ఈలోపు షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక కప్పు వరకు చక్కెర, అలాగే అరకప్పు వరకు వాటర్ వేసుకొని షుగర్ సిరప్ తయారు చేసుకోవాలి. సో ఈ షుగర్ సిరప్ మనము తీగపాకం రావాల్సిన అవసరం లేదు. షుగర్ మొత్తం మెల్ట్ అయ్యి మన చేతులకు అతుకుపోయేలా ఉంటే సరిపోతుంది. సో ఇలా మిక్స్ చేసుకుంటూ షుగర్ లెవెల్ ఎలా ఉందో చెక్ చేసుకోండి. 1-2 సార్లు. మీకు చేతికి అతుకుపోయేలా ఉన్నప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేయాలి. సో తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచీ పొడి వేసుకోవాలి, ఒక పావు టీ స్పూన్ వరకు. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేద్దాం. దీన్ని కాస్త చల్లారనిద్దాం. తర్వాత పిండిని ఒకసారి బాగా కలుపుకొని ఒక చిన్న లెమన్ సైజులో పిండిని తీసుకొని దాన్ని పూరీలా చేసుకోవాలి. సో ఈ సైజులో పిండిని తీసుకొని లైట్గా చేతులతో బాగా ప్రెస్ చేసుకుంటూ బాల్ సైజులో చేసుకొని దీన్ని ఇప్పుడు చిన్న పూరీలా చేసుకోవాలి. పూరీలా చేసుకున్న తర్వాత దీనిపైన ఒక టీ స్పూన్ వరకు నెయ్యి వేసి దాన్ని మొత్తం అప్లై చేయాలి. అలాగే హాఫ్ వరకు తీసుకొని ఫోల్డ్ చేసేసి మళ్ళీ ఒకసారి కొద్దిగా హాఫ్ టీ స్పూన్ వరకు నెయ్యి వేసి మళ్ళీ ఒకసారి ఫోల్డ్ చేసేయాలి. అప్పుడు ట్రయాంగిల్ షేప్లో వస్తుంది కదా, దాన్ని లైట్గా ప్రెస్ చేసి చేతులతో లవంగం ఉంటుంది కదా, దాన్ని పెట్టేసి క్లోజ్ చేయాలి. ఇలా మిడిల్లో పెట్టేసి క్లోజ్ చేయాలి. ఇలా చేస్తే కనుక లేయర్స్ ఓపెన్ అవ్వవు, పర్ఫెక్ట్గా వస్తుంది. సో లేయర్స్ చూసారా ఎలా వచ్చాయో. మిగతా వాటిని కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకుందాం. 4 లేయర్స్గా వస్తాయి యాజ్ ఇట్ ఈస్. తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ని హీట్ చేసుకొని అందులో ఒక్కొక్కటిగా డ్రాప్ చేయాలి. సో మనం ఇవి గోధుమ పిండితో చేసాయి కాబట్టి తొందరగానే వేగిపోతాయి, తొందరగా గోల్డెన్ కలర్లోకి వస్తాయి. ఇప్పుడు కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ఆయిల్ నుంచి రిమూవ్ చేసుకోవాలి. మెల్లిమెల్లిగా ఒక్కొక్కటిగా వేస్తూ ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఒకసారి తిప్పుతూ ఫ్రై చేయండి, ఎందుకంటే ఒకవైపే వేగుతాయి కాబట్టి ఇలా ఒక్కొక్క సైడ్ తిప్పుకుంటూ ఫ్రై అవ్వనివ్వండి. సో ఈ స్వీట్ కర్ణాటక స్పెషల్ అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్. మీరు సేమ్ గోధుమ పిండి ప్లేస్లో మైదా కూడా యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇవి ఆల్మోస్ట్ వేగిపోయాయి ఆయిల్లో.
ఆయిల్ నుంచి రిమూవ్ చేసుకొని ఇప్పుడు వీటిని షుగర్ సిరప్లో వేసి కాసేపు నాననివ్వాలి, వాటికి పాకం పట్టుకునే వరకు. సో తర్వాత అవి రిమూవ్ చేసిన తర్వాత మిగతా వాటిని కూడా చేసుకొని ఇలాగే డీప్ ఫ్రై చేసుకోవాలి. షుగర్ సిరప్ కాస్త చల్లారిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న బాదం పూరిని ఇందులో వేసి ఒక 10 నిమిషాల వరకు నాననిస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ కూడా నానబెట్టకూడదు, అలా అయితే మెత్తగా అయిపోతాయి, విరిగిపోతాయి. సో ఈ 10 నిమిషాలు నానబెట్టడం వల్ల ఏంటి అంటే పైన మంచి షుగర్ సిరప్ కోటింగ్లా అవుతుంది, పర్ఫెక్ట్గా ఉంటాయి. ఒకసారి ఇలా వన్ సైడ్ కొంచెం నానిన తర్వాత మళ్ళీ ఒక సైడ్ తిప్పేసి దీన్ని లిడ్ పెట్టి క్లోజ్ చేసి ఒక 10 నిమిషాల వరకు నాననివ్వాలి. సో ఇవి విరిగిపోవడము రాకపోవడం అని ఇలా ఏముండదు, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. సో షుగర్ సిరప్లో 10 మినిట్స్ వరకు ఉంచిన తర్వాత వీటిని ఇందులో నుంచి రిమూవ్ చేసేయాలి. కొంచెం షుగర్ సిరప్ స్క్వీజ్ చేసేసి ఇందులో నుంచి తీసేయండి. దీనికి ఉన్న షుగర్ సిరప్ ఇది అబ్జర్వ్ చేసుకొని స్వీట్గా అవుతుంది, అలాగే స్మూత్గా కూడా ఉంటుంది, పైన క్రిస్పీగా ఉంటుంది, పైన 2 లేయర్స్. తర్వాత ఇప్పుడు ఇందులో మిగతా వాటిని కూడా వేసి యాజ్ టీజ్గా రిపీట్ చేసుకోవాలి. 10 నిమిషాల వరకు వీటిని కూడా ఇలాగే ఇందులో నాననివ్వాలి. సో ఇదండి ఈరోజు రెసిపీ బాదాం పూరి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ నా ఛానల్ ఇంతవరకు ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోండి.